ఐశ్వర్యకు అడ్డుపడకుండా మామయ్య గారికి వైద్యం ఎలా చేయాలి? ఇప్పుడిప్పుడే మామయ్య గారిలో గుణం కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నేచురల్ వైద్యానికి బ్రేక్ పడకుండా ఎలా కంటిన్యూ చేయాలి? అమ్మా తులసి, రండి. ఎలా ఉందమ్మా? కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయిందా? తగ్గింది. తగ్గుతుంది, నాకు తెలుసు. టాబ్లెట్ వేసాక తగ్గకుండా ఎలా ఉంటుంది? చూడమ్మా, నీ మంచి కోరేవాడిగా నీకొక నగ్న సత్యం చెప్తాను విను. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు ఎందుకన్నారో తెలుసా? ఏ భాగ్యమైనా సరే పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే జీవితంలో తిరిగి సంపాదించుకోలేం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి ఇక నుంచి ఎప్పుడైనా సరే నీ ఒంట్లో ఏమాత్రం బాగోకపోయినా, కొంచెం నలతగా అనిపించినా అశ్రద్ధ చేయొద్దు. హాస్పిటల్ టాబ్లెట్లు వద్దని చెప్పి అస్సలు అనొద్దు. దానికి తగిన టాబ్లెట్ వేసుకొని 1 గంట రెస్ట్ తీసుకుంటే చాలు. తర్వాత లేచి నీ పని నువ్వు చూసుకోవచ్చు. అలాగేనండి, ఇక నుంచి అలాగే చేస్తాను. గుడ్, వెరీ గుడ్. వస్తానమ్మా. ఆఫ్టర్ ఆల్ కడుపు నొప్పి వచ్చినందుకే పరామర్శించడానికి వచ్చి మంచి వాళ్ళ మార్కులు కొట్టేశాను. ఇప్పుడు ఐశ్వర్య ఫోన్ తన ముందే మాట్లాడి ఇంకా ఎక్కువ మార్కులు కొట్టేస్తా. ఏంటండి ఫోన్ వంక అలా చూస్తున్నారు? ఎత్తి మాట్లాడండి. మీ గురించేనమ్మా ఫోను. మాట్లాడదామా వద్దని చూస్తున్నాను. మా గురించా? అవునమ్మా, మీ గురించే. చెప్పాను కదా, ఆవిడెవరో ఐశ్వర్య మీ గురించి అడిగిందని. ఆవిడే ఫోన్. విందాం ఏం మాట్లాడుతుందో. హలో. హలో, ఎవరు? ఎవరేంటి? నేను ఐశ్వర్యని. ఐశ్వర్య అంటే ఎవరు? గుర్తుపట్టలేదా? నన్ను గుర్తుపట్టలేదా? లేదు మేడం. ఓ మొగుడు పెళ్ళాల ఫోటో నీకు చూపించి వాళ్ళు ఎక్కడన్నా కనపడితే నాకు చెప్పమని, నీకు ఎంత కావాలంటే అంత డబ్బిస్తానని చెప్పాను కదా. నా ఫోన్ నెంబర్ కూడా నీకు ఇచ్చాను కదా, మర్చిపోయావా? గుర్తొచ్చింది మేడం, గుర్తొచ్చింది. వాళ్ళు నాకు కనపడితే మీకు ఫోన్ చేసి చెప్తాను మేడం. అప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నా. వాళ్ళు నీకింకా కనపడలేదా? కనబడలేదు మేడం, అస్సలు కనబడలేదు. ఆ జంటలో ఒక్కళ్ళు కూడా నాకు కనపడలేదు మేడం. వాళ్ళలో ఏ ఒక్కరు కనపడ్డా నేను వెంటనే మీకు కాల్ చేసి చెప్తాను మేడం. ఓకే, వెంటనే ఫోన్ చేసి చెప్పు. అలాగే మేడం. ఇప్పుడు నన్ను మర్చిపోయినట్టుగా రేపు వాళ్ళు కనపడగానే నాకు ఫోన్ చేసే విషయం మర్చిపోవద్దు. అర్థమైందా? అర్థమైంది మేడం. వాళ్ళు కనబడగానే మీకు ఫోన్ చేస్తాను. ఉంటాను మేడం. ఓకే. చూసావు కదమ్మా, ఇది వరుస. రోజు 4-5 సార్లు ఫోన్ చేసి ఇలా అడుగుతూనే ఉంటుంది. ఆవిడ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మీ వివరాలు నేను ఆవిడకి చెప్పనులే అమ్మా. మీరేం టెన్షన్ పడకండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, మనలో మనకి థ్యాంక్స్ ఏంటమ్మా? మీలాగా ఎదుటివారి కష్టసుఖాలు ఆలోచించేవారు, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని ఆలోచించేవారు నూటికో కోటికో ఒకరే ఉంటారండి. ఇందులో నా గొప్పతనం ఏముందమ్మా?
మనిషి జన్మెత్తినందుకు సాటి మనిషికి చేతనైన సాయం చేస్తున్నాను అంతే. వస్తానమ్మా. అలాగేనండి. పిచ్చి మహువా, నేను మంచి వాళ్ళ బిల్డప్ ఇవ్వడం కోసమే నీ ముందు ఆవిడతో ఫోన్లో మాట్లాడాను. ఈ బ్రహ్మాజీగాడు ఏంటి కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడా? వాడు అడిగినంత డబ్బులు ఇస్తానన్నా కూడా ఇలా బిహేవ్ చేస్తున్నాడేంటో. వాడు ఎంత అడిగితే అంతిచ్చి శ్యామ ఫోన్ తీసేసుకుంటే గాని నాకు నిశ్చింతగా ఉండదు. పిన్ని పిన్ని, ఏంట్రా? శ్యామ పిన్ని పాడిన పాటకి ఎన్ని వ్యూస్ వచ్చాయో చూసావా? శ్యామ పిన్ని పాటకి వ్యూస్ ఏంట్రా? సోషల్ మీడియాలో శ్యామ పిన్ని పాడిన పాట ట్రెండింగ్ లో ఉంది. చూడలేదా నువ్వు? చూడలేదు. ఇదిగో చూడు. ఓహో, ఇదిలా పాటలు పాడి డబ్బు సంపాదిస్తుందన్నమాట. ఒక రకంగా ఇది నాకు మంచిదే. ఈ ఛానల్ ఫోన్ నెంబర్ గానీ అడ్రస్ గానీ దొరికితే శ్యామ అడ్రస్ పట్టుకోవచ్చు. దాని దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ తెచ్చుకోవచ్చు. ఈ ఛానల్ డీటెయిల్స్ ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాం. ఛానల్కి సంబంధించిన ఫోన్ నెంబర్ దొరకలేదే. మెయిల్ ఐడి అన్న ఏమన్నా ఉందేమో చూద్దాం. మెయిల్ ఐడి కూడా లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఏంటి పిన్ని వెతుకుతున్నావేం కావాలి? ఏం లేదు, తీసుకెళ్ళు. ఎలా? ఆ ఛానల్ అడ్రస్ ఎలా పట్టుకోవాలి? గీతకు ఒక ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ గురించి వీటి డీటెయిల్స్ గురించి దానికి తెలిసి ఉంటుంది. హలో గీత, చెప్పింది అర్థమైంది కదా. ఛానల్ అడ్రస్ దొరకగానే నాకు ఫోన్ చేయి. శ్యామా, నిన్ను వదిలిపెట్టను. నువ్వెక్కడున్నావో తెలుసుకుంటాను. నీ దగ్గర నుంచి ఆ ఫోన్ లాగేసుకుంటాను. అఖిల్ బాబుకి అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఇంక నా వల్ల కాదు. ఈరోజు అఖిల్ బాబుకి నిజం చెప్పేయాలి. మెడికల్ షాప్లో టాబ్లెట్స్ కొన్న విషయంలో శ్యామ నాకెందుకు అబద్ధం చెప్పిందో, నా దగ్గర నిజాలు ఎందుకు దాస్తుందో అడిగేస్తాను. డైరెక్ట్గా అడిగేస్తాను. డాడీ కోసమా?
అవును అఖిల్ బాబు, డాడీ కోసం నువ్వు టాబ్లెట్స్ కొనడం ఏంటి? నేను మీకు తెలియకుండా మామయ్య గారికి నేచురల్ వైద్యం చేస్తున్నాను. ఆ నేచురల్ వైద్యం వల్ల మామయ్య గారిలో కొంచెం గుణం కనిపించింది. ఆయన పూర్తిగా కోలుకున్నాక మీకు విషయం చెప్పి మిమ్మల్ని సంతోష పెడదాం అనుకున్నాను. కానీ ఐశ్వర్య యొక్క ఊరు నుంచి వచ్చి నేచురల్ ట్రీట్మెంట్ ని మధ్యలోనే ఆపించేసింది. కానీ నేను టాబ్లెట్ వేశాక మళ్ళీ కాళ్ళు చేతులు బిగుసుకుపోతున్నాయి. కానీ ఈ టాబ్లెట్ వాడితే నరాలు చచ్చుబడిపోతాయి. అలా ఐశ్వర్య ఆపకపోయి ఉంటే తొందరలో మామయ్య గారు లేచి తిరిగేవారేమో. మామయ్య గారు కోలుకోవడం ఐశ్వర్య అక్కకి ఇష్టం లేదేమోనని నా అనుమానం. డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ లో రాసిన మందులు కూడా తను మామయ్య గారికి కరెక్ట్ గా ఇవ్వడం లేదని నాకు అనుమానం వచ్చింది అఖిల్ బాబు. అందుకే ఆ టాబ్లెట్స్, ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడికల్ షాప్ లో అడిగాను. అందుకే డాక్టర్ గారు రాసిచ్చిన మందులు కొని అత్తయ్య గారు వాళ్ళకి ఇచ్చాను. అయినా ఆ మందులు జాగ్రత్తగా వాడుతున్నారో లేదో అని నాకు అనుమానంగా ఉంది. ఐశ్వర్య అక్క మళ్ళీ ఆ మందుల్ని మార్చేస్తుందేమోనని భయంగా ఉందా అఖిల్ బాబు? ఇప్పుడు మనం చేయాల్సింది భయపడ్డం కాదు శ్యామ, బుద్ధి చెప్పాలి. ఐశ్వర్య వదిన బుద్ధిని బయట పెట్టాలి. పద, ఇంటికెళ్ళి జరిగింది మొత్తం మమ్మీకి చెప్దాం. పద. అఖిల్ బాబు ఆగండి, ఆవేశపడకండి. ఐశ్వర్య అక్క అలా చేస్తుందేమోనని కేవలం నా అనుమానం మాత్రమే. దాన్ని నిరూపించమని ఐశ్వర్య అక్క అడిగితే మన దగ్గర సాక్ష్యాలేమీ లేవు కదా, మనం నిరూపించలేము. మనమేదో కావాలని ఐశ్వర్య అక్క మీద నింద వేశామని చెప్పి మన మీద అత్తయ్య గారు వాళ్ళకి ఇంకా కోపం పెరిగేలా చేస్తుంది ఐశ్వర్య అక్క. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం శ్యామ? డాడీని కాపాడుకోవడం ఎలా? ఒక పని చేద్దాం అఖిల్ బాబు. ఏంటి? కరెక్ట్ శ్యామ, రేపు పొద్దున్నే వెళ్ళి డాక్టర్ గారిని కలుద్దాం. అలాగే అఖిల్ బాబు. శ్యామ, సారీ, తొందరపడి. పర్లేదు అఖిల్ బాబు. కూర్చోండి. డాడీని తీసుకొచ్చారా? లేదు డాక్టర్, మీతో మాట్లాడదామని వచ్చాం. చెప్పండి. ఫస్ట్ టైం మీ డాడీకి రాసిచ్చిన టాబ్లెట్స్ మొదట బాగానే పనిచేసాయి, తర్వాత అసలు పనిచేయడం మానేశాయి. అవునట, మీ మమ్మీ చెప్పారు. అందుకే మొన్న వచ్చినప్పుడు నేను వేరే టాబ్లెట్స్ రాసిచ్చాను. అవి ఒక వారం వాడాక చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. అంటే ఆ టాబ్లెట్స్ రెగ్యులర్ గా వాడుతున్నారో లేదోనని మా అనుమానం డాక్టర్ గారు. అదేంటమ్మా, రెగ్యులర్గా ఎందుకు వాడరు? అంటే డాడీకి అలా అయిందే అన్న షాక్ లో నుంచి మమ్మీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు డాక్టర్. ఎప్పుడు డాడీ గురించి ఆలోచిస్తూ ఏదో పరధ్యానంలోనే ఉంటుంది.
అలా పరధ్యానంలో ఉన్నప్పుడు చాలా విషయాలు అత్తయ్య గారు మర్చిపోతారు. అలా మందులు వేయడం కూడా మర్చిపోతున్నారేమోనని మా అనుమానం. అందుకని మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి డాక్టర్. చెప్పండి అఖిల్ గారు. మీరు ఒకసారి మా ఇంటికి వెళ్ళి మెడిసిన్ కరెక్ట్గా వాడుతున్నారో లేదో చూడాలి. అలాగే అఖిల్ గారు, నేను వెళ్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఎప్పుడు వెళ్తారు? వీలైతే ఈరోజే వెళ్తారా? ఈ రోజే కాదమ్మా, ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇప్పుడు నేను ఇంకా చూడాల్సిన పేషెంట్స్ ఎవరూ లేరు. నేను వెళ్ళి చూసి వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేంటి డాక్టర్ గారు వస్తున్నారు? ఐశ్వర్య, ఏంటత్తయ్య? డాక్టర్ గారు వస్తున్నారు. నువ్వేమైనా రమ్మని ఫోన్ చేసావా? లేదత్తయ్య, వైదేహి అక్క ఏమన్నా ఫోన్ చేసిందేమో. లేదు, నేనేం ఫోన్ చేయలేదత్తయ్య. మరి డాక్టర్ గారు ఎందుకు వస్తున్నట్టు? నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. పక్క వీధిలో ఒక పేషెంట్ని చూడడానికి వచ్చానమ్మా. ఎటు తిరిగి ఇంత దూరం వచ్చాను కదా, వర్మగారిని కూడా ఒకసారి చూసి వెళదామని వచ్చాను. చాలా సంతోషం డాక్టర్ గారు. ఎలా ఉన్నారమ్మా వర్మగారు? బానే ఉన్నారు. రండి చూద్దురు గాని. అలాగే. ఊపిరి సలపనంత బిజీగా ఉండే ఈ డాక్టర్, అపాయింట్మెంట్ దొరకటమే కష్టమైన ఈ డాక్టర్ తనంతట తాను మావయ్య గారిని చూడ్డానికి ఎందుకొచ్చారు? ఏమండి, డాక్టర్ గారు వచ్చారు. గుర్తుపట్టారా డాక్టర్ గారిని? అది డాక్టర్, ఈయన పరిస్థితి. అలాగే చూస్తూ ఉంటారు. కళ్ల ముందు కనపడేది, మనం చెప్పేది ఆయనకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు. ఈయనకి చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ రాశానమ్మా. అయినా కూడా ఈయనలో ఎందుకు మార్పు రావటం లేదో నాకు అర్థం కావట్లేదు. అంతకంటే పవర్ఫుల్ మెడిసిన్స్ నేను వాడుతున్నాను కదా, మార్పు రాకుండా ఉండటానికి. టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుతున్నారు కదా? వాడుతున్నాం డాక్టర్. ఆ టాబ్లెట్స్ ఒకసారి చూపిస్తారా? ఆ టాబ్లెట్స్ అయిపోయాయి డాక్టర్ గారు. మళ్ళీ మీరు వేరే టాబ్లెట్స్ రాశారు కదా, అవి మాత్రం మీరు ఏ కంపెనీ టాబ్లెట్స్ రాశారో ఆ కంపెనీ టాబ్లెట్సే ఇచ్చారు. అవునా? ఆ టాబ్లెట్స్ ఒకసారి తీసుకురండి అమ్మా. అలాగే తీసుకొస్తాను. అక్క, ఆ టాబ్లెట్స్ నేను తీసుకొస్తాను, నువ్వు డాక్టర్ గారికి కాఫీ తీసుకురా. అలాగే. ఇదిగోండి డాక్టర్ గారు. ఇవేనమ్మా నేను రాసింది. థ్యాంక్ గాడ్. ఇవి చాలా మంచి మెడిసిన్స్.
ఇవి రెగ్యులర్గా వాడితే డెఫినెట్గా ఆయనలో మార్పు వస్తుంది. చూద్దాం. ఇంకొక వారం రోజులు ఇవే మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. అప్పటికీ తగ్గకపోతే ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే డాక్టర్ గారు. ఇదిగో అమ్మా. డాక్టర్ గారు, ఆయన ఆహారం తీసుకునేటప్పుడు ఈ డాక్టర్ వచ్చే టైంకి నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి నేను వాడే టాబ్లెట్లు పక్కన పెట్టి ఆయన రాసిచ్చిన టాబ్లెట్లే తెచ్చి చూపించాను.